ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. మీరు అంటారు శ్రమ దినాల్లో సంతోషం ఏంటి సిస్టర్? ఎస్, మన దేవుడు ఎవరు అంటే శ్రమల నుంచి విడిపించేటువంటి గొప్ప దేవుడు. ఏసే జవాబు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ శ్రమలోంచి విడిపించడానికి దేవుడు సిద్ధమైన చెప్పడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడు ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈరోజు శ్రమలోంచి దేవుడు విడుదల మనకు దయచేయబోతున్నాడు. ఈ శ్రమ కాలాల్లో మనం శ్రమ పట్టడానికి కాదు, కానీ మన శ్రమలోంచి మనల్ని విడిపించడానికి యేసు ఆనాడు చేసిన కార్యాలను మనం గుర్తు చేసుకోబోతున్నాం. దేవుడు ఏ శ్రమ నుంచి మనల్ని విడిపించాడో ఒక్కొక్కటిగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ శ్రమల దినాల యొక్క ధ్యానాంశాలను మరి యూట్యూబ్లో మీకోసం పొందుపరచబడుతూ ఉన్నాయి. దయచేసి వీటిని మీరు మిస్ కాకుండా వాటన్నిటిని నోట్ చేసుకోండి. మీ శ్రమల దేవుడు ఎలా విలిపిస్తాడు, ఏ సమస్యలు దేవుడు ఎలా తీసుకొచ్చాడు మనల్ని అనే విషయాన్ని మీరు గమనించబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతిరోజు ఈ 40 దినాలు శ్రమల యొక్క విడుదల రోజు కాబట్టి మీరు అందరూ వీటిని వీక్షించాలని కోరుతూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రత్యేకమైన శ్రమల నుంచి విడుదల దేవుడు ఎలా ఇస్తాడో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. సహాయం చేయండి రక్షకుడా. హల్లెలూయా హల్లెలూయా. శ్రమల కాలములో తండ్రి మీ ప్రజల కొరకు మీరు ఏ విధంగా శ్రమ పడ్డారో, శ్రమల కాలములో ప్రభువా ఏ విధంగా మీ ప్రజలు మీరు విడిపించారో, శ్రమల కాలములో తండ్రి మీ ప్రజలు ఏ విధంగా మీరు తప్పించారో నాయన నేర్చుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ బిడ్డల వాటిని తెలుసుకునే కృప దయచేయండి తండ్రి. నాయన వాటిని నేర్చుకునే భాగ్యం ఇచ్చి నడిపించి అభిషేకించండి. ఈ యొక్క కార్యక్రమం మీరు దిగిరండి ప్రభు తండ్రి. నాయన మీరు ముచ్చటించండి ప్రభువా. ప్రజల బంధకాలు తెగిపోవులు తండ్రి. నాయన ఆ దేవా బంధకాలు నిరీక్షణ కలిగేసే దేవుడు నీవయ్యా. శ్రమలలో సహనమును, శ్రమలలో శోకములో విడుదలిచ్చే దేవుడు నీవు తండ్రి. నాయన మీ కృపతోడిచ్చి నడిపించి బలప సహాయం చేయమని ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మనము దేవుడు విడిపించినటువంటి శ్రమల గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు శ్రమ ఏంటో తెలుసా? అప్పులో శ్రమ. ఒక మనిషి జీవితంలో అప్పు ఉన్నప్పుడు దేవుని బిడ్డ ఆ మనిషి ఎంత మాత్రం విశ్రాంతిగా బ్రతకలేడు, ఎంత మాత్రం సమాధానంగా బ్రతకలేడు. ప్రతి నిమిషం ఆ అప్పులు గుచ్చినటువంటి బాధ తీర్చగలనా లేదా? కొంతమంది అయితే అప్పు తీర్చలేమని తెలిసి కొంతమంది మరి తమ కుటుంబాన్ని చంపేస్తున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు, కనబడకుండా వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు అప్పు తీర్చలేక. బ్రతికినంతకాలం ఎదుటి వాళ్ళ ముఖం చూడలేక ఎక్కడో దాగుకొని దొంగలాగా బ్రతుకుతూ ఉన్నారు. అప్పు సమస్య ఎవరి జీవితంలో ఉంటుందో ప్రియ దేవుని బిడ్డ, వారు అప్పిచ్చిన వారికి దాసులని బైబిల్ చెప్తూ ఉన్నది. అప్పు చేసేవాడు అప్పిచ్చేవానికి దాసుడు. వాడు ఏమైనా మాట్లాడవచ్చు, అప్పిచ్చిన వ్యక్తి ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు. నీ ఇల్లు తాకట్టు పెట్టేస్తా, నీ బంగారు తాకట్టు పెట్టేస్తా, నీ బిడ్డను తీసుకొని పోతా, నీ కుటుంబం నాశనం చేస్తా, చూడు ఎంత దూరం వెళ్తాను నేను, నా డబ్బులు కానీ టైంకి ఇవ్వకపోయావా నేను ఏం చేస్తాను, ఈసారి కానీ వచ్చే ఊరికినే పోను, నేను ఇప్పుడు దాకా మామూలుగా వెళ్ళాను, నీకు వెళ్ళాను, ఈసారి తాడో పేడో తెలుసుకుంటా అని చెప్పేసి ఎంతమంది సవాళ్ళేసి ఉంటారు, ఎంతమంది బాధించి ఉంటారు, ఎంతమంది మరి అంటారు. ఒకవేళ అప్పు తీర్చిన తర్వాత ఆ మాటలు తిరిగి వెనక్కి తీసుకోగలరా అంటే తీసుకోలేరు. అయినా వాళ్ళకు అవసరాన్ని బట్టి తిడుతూనే ఉంటారు. ఎంత అథారిటీ అంటే వాళ్ళకి మన మీద అంత అథారిటీ ఉంటుంది. సో ఇక్కడ బైబిల్లో ఒక స్త్రీ కూడా అటువంటి అప్పుల బాధల్లోనే ఉంది. చూద్దాం మనం రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం చదువుకుంటాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఒకని భార్య నీ దాసుడునైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా. చూడండి దేవుని బిడ్డ, ఒక విధవరాలు, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ, ఒక ప్రవక్త శిష్యుని యొక్క భార్య, 2 చక్కని పిల్లల కుటుంబం ఎంతో సంతోషంగా. మరి ఎందుకు అప్పు అయిందో, మొత్తానికి అప్పు అయిపోయారు వాళ్ళు. ఒకవేళ ఆయనకు బాగలేకపోతే హాస్పిటల్ తీసుకోకపోతే, ఒకవేళ ఆ రోజులు ఏమైనా వైద్యం చేయించడానికి ఏమన్నా, లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు తినడానికి లేక అప్పు చేశారో తెలియదు. మొత్తానికి దేవుని బిడ్డ అప్పులు పాలైపోయారు. అయితే అప్పులు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన 2 బిడ్డలను తన కంటి పాపలాగా పెంచుకున్నటువంటి అసలే తండ్రిని కోల్పోయి ఉన్నారు. ఆ బిడ్డల దయ చూసుకుంటా నేను బ్రతుకేది వీళ్ళ కోసం అన్నట్టుగా బ్రతుకుతుంటే ఇప్పుడు ఆ పిల్లల్ని కూడా తీసుకొని పోవాలని చూస్తూ ఉన్నాడు బానిసలుగా. ఎంతమంది లేరు ఈరోజు ప్రియ దేవుని బిడ్డ? తండ్రి చేసిన అప్పుకు బానిసగా ఉండేటువంటి పిల్లలు ఎంతమంది లేరు? తాత చేసిన అప్పుకు బానిసలుగా పనిచేసే వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? మా తాత ఎప్పుడో అప్పు చేశాడంట అయ్యా, ఇప్పటికి మేము పని చేస్తున్నాం అయ్యా, అయినా అప్పు తీరట్లేదు అయ్యా. పల్లెటూరులోనైతే మరీ కామందులు ఉంటారు, కొంతమంది భయంకరమైనటువంటి వాళ్ళు ఉంటారు, కర్కోటకులు ఉంటారు. తాత జీతం చేస్తాడు, తండ్రి జీతం చేస్తాడు, తర్వాత మనవడు జీతం చేస్తారు. వాళ్ళు చదువుకోవటం లేదు,
వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కడ పని చేసుకోవడానికి లేదు. ప్రతి క్షణం అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, సవాళ్ళు చేస్తూనే ఉంటారు. చూసు నీ అంత ఏం చేస్తాను చూడు, నీ అంతు చూస్తాను చూడు, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటూ వాళ్ళని భయంకరంగా బాధిస్తూనే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా ఉన్నటువంటి ఈ అప్పుల సమస్య ప్రపంచంలో అందరూ దాదాపుగా 95% అప్పుల బాధలోనే ఉన్నారు. ఏదో 5% మంది ప్రజలు మాత్రం విడుదల పొంది ఉన్నారు. ఈరోజు అప్పులు ఇచ్చి ప్రపంచం మనల్ని బానిసలు చేస్తుంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, లేకపోతే ఆ కార్డులు, ఈ కార్డులు, ఆ బ్యాంకు వాళ్ళు, ఈ బ్యాంకు వాళ్ళు పిలిచి మరీ లోన్ ఇస్తున్నారు, పిలిచి మరీ అప్పులు ఇచ్చి మనకు టెన్షన్ పెడుతున్నారు. తెలుసా? అప్పు ఇవ్వకపోతే అది వేరే విషయం, మనం సర్దుకొని బ్రతుకుతాం. ఈరోజు సర్దుకొని బ్రతకనిచ్చే పరిస్థితి లేదు. ఇస్తారు బాగా స్వేచ్ఛగా బ్రతుకు, నీ డేస్ అని ఎంజాయ్ చేయి, డబ్బు కావాలంటే మేము ఇస్తాం, కానీ మాకు టైం కట్టాలి, కట్టకపోతే మాత్రం మర్యాద ఉండదు. సో ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డ ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పుల పాలైపోయి ఉన్నారు. అప్పు లేని వాళ్ళు ప్రపంచంలో దాదాపుగా 95% లేరు. ఎవరు కూడా 95% అప్పుల బాధలు కూరుకొని పోయి ఉన్నారు. ఈరోజు వడ్డీలు కట్టలేక, చక్రవడ్డీలు కట్టలేక, వచ్చిన కష్టాగీతం అంతా ఏం చేయాలి అర్థం కాక బ్రతుకుతున్నారు ప్రజలు ఉన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, అప్పు అనేది ఒక భయంకరమైన బానిసత్వం. క్రైస్తవులు అసలు అప్పులు చేయకూడదని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 28:12 అంటాడు, నువ్వు అప్పు చేయవు, అప్పిస్తావు, నువ్వు పైవాడిగా ఉంటావు, క్రిందివాడిగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. ఎన్ని రకాల వాగ్దానాలు దేవుడు చేశాడు. ద్వితీయోపదేశకాండం 28:1 రాయబడిన మాట ఏంటి అంటే, నీవు దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడిచినట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను అత్యధికంగా ఆశీర్దిస్తాను నేనని చెప్పేసి దేవుడే చెప్పాడు ఈ మాట. నువ్వు అప్పు చెయ్యవు, నీతిమంతుడు అప్పు చెయ్యడు, వాని పిల్లలు ధారాళంగా దినమెల్లా దయాళుగా అప్పిస్తాడు. సో ప్రియ దేవుడు, ఇటువంటి గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. అయితే మనిషి ఈరోజు క్రైస్తవులు కూడా అనేక మంది అప్పుల పాలైపోయి ఊబిలో దిగిపోతూ ఉన్నారు, పైకి రాలని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, అప్పు నీకు నెమ్మదిని కోల్పోజేస్తుంది. నువ్వు అప్పు చేసావంటే నిమిషం నీకు అధైర్యాన్ని కలుగజేస్తుంది, నీకు కాన్ఫిడెన్స్ని పోగొడుతుంది, నువ్వు పైకి వెళ్తావు నమ్మకాన్ని పోగొడుతుంది. అసలు ఈ అప్పు తీరుతాయా, నేను ఇంతేనా నా జీవితం అనేటువంటి ఒక అధైర్యాన్ని కలుగజేస్తూ ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి అప్పుల శ్రమ నుంచి విడుదల ప్రభు నీకు ఎలా ఆశపడుతూ ఉన్నాడు. సో ఈమె అలాగే తన పిల్లలను పెంచుకుంటున్నటువంటి సమయంలో ప్రవక్తల శిష్యుని భార్య వద్దకు వచ్చేసి అందరూ కూడా అంటున్నారు, ఇదిగో అప్పు ఇచ్చిన వాళ్ళందరూ సవాళ్ళు చేస్తున్నారు, నీ పిల్లల్ని తీసుకొని పోతాం, నీ పిల్లల్ని తీసుకొని పోయి బానిసగా పెట్టుకుంటాం, నీ పిల్లలను బానిసగా పెట్టుకుంటాం మేము. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె, అయ్యా నా బిడ్డల బానిసగా తీసుకొని పోతా అంటున్నారు అయ్యా, ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒక్కసారి నన్ను విడిపించు అయ్యా. మొర్ర పెట్టడం ప్రారంభించింది. ఈ శ్రమ దినాల్లో మనం ఏం చేయాలి తెలుసా? మొర్ర పెట్టాలి. దేవుని మందిరానికి వచ్చి ఈ స్త్రీ ఎలాగూ ప్రవక్త దగ్గర మొర్ర పెట్టిందో మీరు కూడా దేవుని మందసం యొద్దకు వచ్చి దేవుని దగ్గర మొర్ర పెట్టేవారుగా ఉండాలి. ఈ అప్పు తెచ్చడానికి ఇంకొక అప్పు, ఈ అప్పు తెచ్చడానికి ఇంకొక అప్పు కదా, ఈ విధంగా అప్పులు చేసి కొండలు పెరిగినట్టు పెరుగుతున్నాయి తప్ప మనకు తగ్గేటువంటి పరిస్థితి దొరకడం లేదు. అప్పు తీర్చడానికి అప్పు చేయొద్దండి, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడి దగ్గర ఒక మార్గం తెరువును ఆయనని అడుగు, దేవుని మందిరానికి రా, అవసరమైతే ఉపవాసం ఉండి దినాల్లో నా అప్పుల సమస్య పోవాలి ప్రభు, నా అప్పుల సమస్య పోవాలి తండ్రి, నా అప్పుల సమస్య పోవాలయ్యా, నేను ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు అయ్యా, నా చెయ్యి పై చేయిగా ఉండాలయ్యా, నా చెయ్యి ఇచ్చే చేయిగా ఉండాలయ్యా, అయ్యా ఈ సంవత్సరం నాకు తీర్చయ్యా, అప్పు తెచ్చుకునే భాగ్యం నాకు దయచేయ్యా, అయ్యా భాగ్యం సంపాదించే సామర్థ్యం నాకు దయచేయ్యా. దేవుని దగ్గర మొర్ర పెట్టినప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు తలుపు తెరుస్తాడు, పని చేసే తలుపు తెరుస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, డబ్బు సంపాదించే సామర్థ్యాన్ని, కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చి నడిపిస్తాడు. నిన్ను కింద పడనివ్వడు, నీ చెయ్యి కింద పెట్టనివ్వడు. ఎందుకంటే దేవుని వాగ్దానం, నీ చెయ్యి పై చేయకుండాలి దేవుని వాగ్దానం, నీ చెయ్యి ఇచ్చే చేయకుండాలన్నది దేవుని వాగ్దానం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాగ్దానం మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయి, నా చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారాలి, నా చెయ్యి పై చెయ్యిగా మారాలి ప్రభువా, నా చెయ్యి ఉన్నతమైన చెయ్యిగా యేసు ప్రభు చెయ్యిగా మారాలి ప్రభువా. అయ్యా నాకు సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను అప్పులు తీర్చుకున్నటువంటి దారిలో నడిపిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నీకున్న సామర్థ్యాన్ని గుర్తు చేస్తాడు. అనేకసార్లు అప్పులు ఉండటం వల్ల నువ్వు మర్చిపోతున్నావు, నీకున్న బలం ఏంటో, శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో మర్చిపోతున్నావు. ఇక్కడ కూడా ఈమెకు కూడా ఆ ఇంట్లో ఒక నూనె కుండది, ఒక ప్రశస్తమైన విలువైన నూనె కుండ ఉంది. ఈ అప్పులు టెన్షన్లో పడి వాళ్ళు పెట్టే బాధలను బట్టి మర్చిపోయింది అది. మనం కూడా అప్పులు వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన మర్చిపోతాం, దేవుని గురించి మర్చిపోతాం, దేవుడిచ్చిన కృపణ గురించి మర్చిపోతాం, మనకిచ్చిన తలాంతు గురించి మర్చిపోతాం. బాధ భయం క్రష్ అయిపోయి
ప్రతి నిమిషం ఆ యొక్క మరి అప్పుల వాళ్ళ మాటల ద్వారా క్రష్ అయిపోయి జీవితంలో మనకున్నటువంటి విలువైనటువంటి తలాంతులు పోగొట్టుకుంటున్నాం, విలువైనటువంటి కృపావరాలు పోగొట్టుకుంటున్నాం, మందిరాన్ని దూరం అయిపోతున్నాం. దేవుని పాట పాడమంటే నా బాధలే ఎక్కువ, నాకు పాటలు ఎక్కడ వస్తాయి ఇంకా, అయ్యో నా కష్టాలు ఎక్కువ, నాకు పాటలు ఎక్కడ వస్తాయి ఇంకా. పాట మర్చిపోయి ఏ రోజునో దేవుని మందిరానికి ఎక్కడో వెనకాల వెళ్తున్నావు, అక్కడ కూడా అప్పుల గురించి ఆలోచిస్తున్నావు, అక్కడ కూడా ఎలా తీర్చాలనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నావు. దేవుని మాట వినడానికి నీకు ఇష్టం పుట్టట్లేదు. సాతాను చెవులు మూసేసింది. ఈ మాటలు నీకు వస్తుందిలే, ముందు నా అప్పు తీర్చు. ఈ మాటలకి వినబడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావంటే దిగులు పడిపోయి, యాతన పడిపోయి, అయ్యో నా బ్రతుకేంటి, అయ్యో నా జీవితం ఏంటి, అయ్యో నేను ఏంటి, నా బ్రతుకేంటి అని చెప్పేసి యాతన పడిపోయి, దుఃఖపడిపోయి దేవుని బిడ్డ దేవునికి పూర్తిగా దూరం అయిపోయావు, ఎక్కడో వెళ్ళిపోయావు ఏదో చేద్దామని. అంత కొలాప్స్ అయిపోయి రివర్స్ అయిపోయింది. ఇక్కడ చుట్టూ దేవుని బిడ్డ ఈ యొక్క విధవరాలు తన పిల్లలిద్దరిని తీసుకొని పోవటానికి ఆ కామాంధులు వచ్చినప్పుడు దేవుని బిడ్డ దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ప్రవక్త మాట్లాడుతుంది, అయ్యా చెప్పయ్యా నా మార్గం ఏంటయ్యా, నేను ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలయ్యా అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఆ యొక్క ప్రవక్త అంటున్నాడు, నీ దగ్గర ఏముందో చెప్పు. ప్రైస్తలాడా, హల్లెలూయా. అప్పుడు చెబుతుంది, అయ్యా నా దగ్గర నూనె కుండ ఒకటి ఉందయ్యా. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి నూనె కుండ ఉందని. ప్రైస్తలాడా, హల్లెలూయా. సో వెంటనే వాటిని తీసుకుపోయి ఖాళీ పాత్రలో పోసి అమ్మేసేయి. సో నీ దగ్గర కూడా ప్రార్థన అనేటువంటి నూనె కుండ, అభిషేకం అనే నూనె కుండ. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎన్నో తలాంతులని నూనె కుండలు ఉన్నాయి, వాటిని ఎక్కడో మూల పెట్టి మరుగు పడిపోయి వాటిని వాడుకోకుండా తుప్పు పట్టిపోయిన నీ జీవితంలో ఈ రోజున వాటిని బయటికి ఈ రోజున నీ తలాంతును బయటికి ఒక ఆమె అంటా ఉంది, అయ్యో ఈ అప్పుల సమస్యలు పడి దిగులు పడిపోయి యాదన పడిపోయి హాస్పిటల్ పాలైపోయాను సిస్టర్, నేను ఒక మంచి టైలర్ని సిస్టర్, ఆ యొక్క మిషన్ తుప్పు పట్టిపోయింది, అన్ని తుప్పు పట్టిపోయాయి. నేను చెప్పాను, అమ్మా ఇకనైనా ఏం లేదు, నీ తలాంతులు బయటికి అప్పులు పారిపోతాయి, నువ్వు నడుము వంచినప్పుడు అప్పులు పారిపోతాయి. ప్రైజ్లాడా, హల్లెలూయా. దేవునితో శక్తి తెచ్చుకో, దేవునికి ఇచ్చిన తలాంతును వాడుకో. ప్రైజ్లాడా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏ విధంగా బయటికి రావాలో మార్గం చెబుతాడు. ఈ శ్రమ దినాల్లో ఈమెకి దేవుడు మార్గం చెప్పాడు. దేవుడు నీకొక మార్గం చెప్పబోతున్నాడు, నీకొక విధంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు, నీకొక దిక్కు నుంచి నీకు సహాయం పంపించబోతున్నాడు ఆయన. నువ్వు ఎరగని మనుషుల దగ్గర నుంచి, నువ్వు ఎరగని పరిస్థితుల మధ్యలోంచి, నువ్వు ఎరగని అధికారుల దగ్గర నుంచి, నువ్వు ఎరగని పని చేయబోతున్నావు. దేవుని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, నీ చేతులకు మరి దండిగా పని ఇవ్వబోతున్నాడు, నీ చేతులను దేవుడు అలంకరించబోతున్నాడు దాని సామర్థ్యంతో, శక్తితో నీ చేతులను నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని యొద్దకు రా. పరిష్కారం ఎక్కడో లేదు, ఎక్కడ తిరిగినా లేదు. ఈ రోజున అప్పులు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారు, వడ్డీలు చక్రవడ్డీలు కడుతున్నారు, ఇంకా అక్కడ ఇక్కడ బ్యాంకులు అప్పు చేసి ఎంతో భయంకర పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఇళ్ళు జప్తు చేయించుకుంటున్నారు, తాళాలు వేయించుకుంటున్నారు, పొలాలు జప్తు చేయించుకుంటూ ఉన్నారు, మరి బంగారు తాకట్టు పెట్టి దాన్ని జప్తు చేయించుకుంటున్నారు, ఏలంపాట వేయించుకుంటున్నారు. లేదు సమస్యకి పరిష్కారం ప్రపంచంలో ఎక్కడ లేదు. యేసు దగ్గర తప్ప సమస్యకి జవాబు ఎక్కడ లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ శ్రమ దినాల్లో నువ్వు రా దేవుని దగ్గరికి. ఈ శ్రమ దినాల్లో దేవుడు నీ కొరకు శ్రమపడి నీ క్రయధనం చెల్లించాడని, నీ అప్పులు చెల్లించాడని, దేవుడు నీ క్రయధనం చెల్లించిన దేవుడిని గుర్తుపట్టి నువ్వు రా. దేవుడిని విడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడా. నీ అప్పుల సమస్య విడిపించి నేను నీతిమంతుని సంతతిగా చేసి అప్పు తీర్చేవానిగా చేసి దేవుడిని ఘనపరచబోతున్నాడు, నీకు స్వేచ్ఛనివ్వబోతున్నాడు. అప్పులున్న వ్యక్తి స్వేచ్ఛగా బ్రతకలేడు, అప్పులున్న వ్యక్తి ధైర్యంగా తలెత్తుకుని బ్రతకలేడు, అప్పులున్న వ్యక్తి బయటకు వచ్చి సమాధానంగా పని చేసుకుని బ్రతకలేడు. ఆమె నూనె కుండ అమ్మేసిన తర్వాత, ఆ నూనె అంతా పోసి అమ్మేసిన తర్వాత ఫస్ట్ అప్పు కట్టుపో అన్నాడు. అప్పు తీర్చేశాడు. ఎందుకు? ఫస్ట్ ఏమైనా వస్తువులు కొనుక్కోపో అనలేదే, ఫస్ట్ ఏదైనా మరి ఇల్లు సరి చేసుకోపో అని చెప్పలేదు ఆయన. అప్పు తీర్చిపో అన్నాడు. ఎందుకంటే అప్పు ఉన్న ఏ వ్యక్తి స్వేచ్ఛగా బ్రతకలేడు, సంతోషంగా భోజనం చేయలేడు. ఆ ఆలోచన కృంగదీస్తూ ఉంటే, వాళ్ళు మాట్లాడే మాట కృంగదీస్తూ ఉంటే సమాధానంగా బ్రతకలేడు. అందుకని నువ్వు అప్పు తీర్చిపో అన్నాడు ఫస్ట్. అప్పు తీర్చేసిన తర్వాత ఇప్పుడు ఆ కామందుల ముందే తన బిడ్డల మీద చెరుకు చేసుకొని సంతోషంగా వెళ్తూ ఉంది తల్లి. వాళ్ళు ఆమె ఇంటి ముందు పోతూనే కన్నెత్తి చూడడానికి ధైర్యం లేక తల తిప్పుకొని పోతూ ఉన్నారు. ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా పనికి చేసుకోవడానికి వెళ్తా ఉంది. ఆ పిల్లలు స్వేచ్ఛగా చదువుకోవడానికి వెళ్తున్నారు. ఆ ఇల్లు సమాధానంగా ఉంది, చుట్టూ కంచె కట్టుకొని చక్కని పూల తోట వేసుకొని ఆ ఇంట్లో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు వాళ్ళు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీ అప్పులు తీరే మార్గం ఎక్కడుందంటే దేవుని దగ్గర మాత్రమే ఉంది, యేసై దగ్గర మాత్రమే ఉంది. వచ్చి మోకరిల్లు, ప్రాణమిల్లు, దేవుడిని అడుగు. ఖచ్చితంగా ఈ శ్రమల దినాల్లో నిన్ను శ్రమ పెడుతూ, నిన్ను క్రష్ చేస్తూ, నిన్ను భయంకర వేధిస్తున్నటువంటి అప్పుల సమస్యకు దేవుడు పరిష్కారం ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ దిక్కు నుంచైనా, అన్ని దిక్కులు ఆయనయే, ఏ దిక్కు నుంచైనా పరిష్కారం దేవుడు ఇవ్వబోతున్నాడు. అద్భుతంగా నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకరంగా నడిపించబోతూ ఉన్నాడు. దేవుని నమ్ము ప్రియ దేవుని బిడ్డ. ఇంకోళ్ళు అప్పిస్తానని పరిగెత్తబాక, ఇంకోళ్ళు ఏదో చేస్తానని పరిగెత్తొద్దు. అది అంతకంత తడిసి మోపిడైపోతుంది.
అందుకే ఈరోజు దేవుని యొద్దకు రా. సులభంగా అప్పులు తెచ్చుకునే మార్గాన్ని, జ్ఞానంగా నడుచుకునే మార్గాన్ని, జ్ఞానయుక్తంగా నడుచుకునేటువంటి ఆ కృపను దేవునికి అనుగ్రహించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, నేను దయ చూపించబోతున్నాడు, నడిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అప్పుల బాధలు అణగారిపోయి ఉన్నారు, మీరు చేతులు పైకి ఎత్తండి, మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఎంతమంది అప్పుల సమస్యలు కొట్టుమిట్టాడుతూ అప్పు తీరదు, నా బ్రతికింతే అంటూ కుమిలిపోయారు, మీ చేతులు పైకి ఎత్తండి, యేసు వైపు చాపండి, మీ చేతులు ఆకాశము తట్టు లేవనెత్తండి. ఆయన ఐశ్వర్యపు నిధులు, మహిమైశ్వర్యపు నిధుల నుంచి నీకు సహాయం చేయనట్లుగా నోరు తెచ్చేసాయా. ఏసయ్యా, నన్ను విడిపించయ్యా, నా జీవితంలో అద్భుతం చెయ్యి తండ్రి, నా బ్రతుకులు ఆశ్చర్యకరంగా నడిపించయ్యా, విడుదల దయచేయి ప్రభువా. అయ్యా, నోరు తెరు ప్రియ దేవుని బిడ్డ, మౌనంగా ఉండొద్దు. నువ్వు మౌనంగా ఉంటే ఏ అద్భుతాన్ని చూడలేవు నీ జీవితంలో. మౌనంగా ఉన్నంత కాలం నీ బ్రతుకులో శత్రువులు కేకలేస్తూనే ఉంటారు, అప్పులు కేకలేస్తూనే ఉంటాయి, ఆవేదనలు కేకలేస్తూనే ఉంటాయి. అందుకే నోరు తెరివి. రోజున సమస్త నోళ్లు ముయ్యబడాలంటే నువ్వు నోరు తెరవాలి. సింహాల నోళ్లు ముయ్యాలంటే దానియేలు నోరు తెరవాలి. అలాగే దేవుని బిడ్డలు నోరు తెరు. యేసు మీకు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అప్పుల బాధలు అణగారిపోయినారు ప్రభువా, వారి చేతులు మీ చేతులు సమర్పిస్తున్నాం. వారి చేతులు పట్టుకోండి అయ్యా, మీ గాయపడిన హస్తముతో పట్టుకోండి తండ్రి. అయ్యా, వారిని మీరు లేవనెత్తండి, అయ్యా వారిని మీరు పైకెత్తండి ప్రభువా. అప్పు తీర్చే సామర్థ్యం దయచేయండి అయ్యా, భాగ్యము సంపాదించే సామర్థ్యం దయచేయండి అయ్యా, మీ కృపాకరుణను దయచేయండి అయ్యా, శక్తితో బలముతో జీవంతో నింపండి తండ్రి. మీ సమాధానం వచ్చి నడిపించండి అయ్యా. అయ్యా మీకు స్తుతులు అయ్యా, స్తోత్రాలయ్యా. రండి అయ్యా, రక్షకుడా దిగిరండి అయ్యా, పరిశుద్ధుడా మీరు దిగిరండి అయ్యా, మీ పిల్లలు మీరు లేవనెత్తండి అయ్యా, అప్పిచ్చేవారిగా పై చేయిగా మార్చి నడిపించండి, ఆవేదన నుంచి విడిపించండి తండ్రి, సమాధానం దయచేయండి ప్రభువా. మీ కృపగల దయగల ఆత్మనిచ్చి నడిపించి అభిషేకించమని, మీరు ఆశీర్వదించమని, సహాయం చేయమని, దయ చూపించి కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్తి మార్చునుగాక, అప్పిచ్చేవారిగా పై చేయిగా మార్చి మళ్ళీ దేవుడు అలంకరించునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు నామములో ప్రతి పార్శ్వ, యేసు క్రీస్తు నామములో ప్రతి మెడలో, యేసు నామములో ప్రతి వేపున, యేసు క్రీస్తు నామములో. ఆమేన్. వారి శరీరాన్ని వదిలి యేసు నామములో బలపరిచే దేవుడు, యేసు నామములో. ఆమేన్. ప్రతి బిడ్డను యేసు క్రీస్తు నామములో వదిలి వేరమని ఆమేన్ ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. కరుణ, కరుణ చెప్పండి అందరూ పెద్దగా, కరుణ, కరుణ, కరుణ. యేసయ్యా, యేసయ్యా కరుణించము, కరుణించండి అయ్యా, కరుణించండి అయ్యా, ప్రతి బిడ్డ కరుణించండి అయ్యా, ప్రతి బిడ్డ కరుణించండి అయ్యా. రైట్ నౌ ఆమేన్. కరుణ గాడ్ ఇప్పుడే బ్రెడ్ ఆమేన్, టెన్ ఆమేన్, రియలైజ్ ఆమేన్, నార్మల్ పొజిషన్ హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు కరుణ మైడ, కరుణ మైడ ఆమేన్. ప్రతి మెడ యేసు నామములో, ప్రతి ఫల యేసు క్రీస్తు నామములో, యేసు నామములో కోటర పరిచయం, కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు ఆమేన్, కోట్లాది వందనాలు. ప్రతి మోక్షవ్యాధి యేసు నామములో, ప్రతి ఎపిలెప్సీ వ్యాధి యేసు నామములో, ప్రతి పిచ్చి వ్యాధి యేసు నామములో ఆమేన్, చేయలేపండి హల్లెలూయా, యేసు క్రీస్తు నామములో ఇప్పుడే యేసు నామములో, ప్రతి మోక్ష యేసు క్రీస్తు నామములో, ప్రతి మోక్ష యేసు నామములో, ప్రతి ఎపిలెప్సీ యేసు క్రీస్తు నామములో, ప్రతి పిచ్చి యేసు క్రీస్తు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను, యేసు క్రీస్తు ప్రభువు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది యేసు నామములో చేతులు నొప్పి, యేసు నామములో కాళ్ళు నొప్పి ఆమేన్, పక్షవాయు ఆమేన్, అటువంటి వారు యేసు నామములో నేను చెబుతుండగానే మీరు చేయలేకపోతున్నారు. ఆమేన్. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు అద్భుతమైన నామములో హల్లెలూయా, కరుణామయుడ, 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 కరుణామయుడ ఇప్పుడే యేసు నామములో పక్షవాయు ఆమేన్ స్వస్థపడండి, స్వస్థపడు ప్రకటిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. బలహీనత యేసు నామములో, బలహీనత యేసు క్రీస్తు నామములో స్వస్థపడండి, స్వస్థపడు ప్రకటిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో చేయలేపలేని యేసు క్రీస్తు నామములో చేయలేపలేని యేసయ్యా అనేక చేతులు ఇప్పుడు దేవుడు బాగు చేశాడు. కరుణ, 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 కిందకే పైకి, కిందకే పైకి అనేక చేతులు బాగు చేసినందుకు కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు చెబుతున్నారు. అనేక మంది స్త్రీలు కడుపు నొప్పి, కొత్త కడుపు నొప్పి, బాణామ శక్తి నిర్మూలమవుతుంది. అటువంటి వారు మాత్రం లేపండి. కరుణ, కరుణ, కరుణ,
చేతులు ప్రతి క్షేత్ర కరుణను పిలిచి ప్రతి స్త్రీ ప్రతి కడుపును ప్రతి గర్భంలోని గడ్డలు రక్తస్రావం అధికంగా ఉండేవారు ఉన్నవారు చేయలేకపోయిన ప్రతి ఒక్కరు ఎప్పుడే స్వస్థపడాలి మైదానంలో అందరూ చెప్పండి యేసయ్యా అందరూ అడగండి ప్రతి కిడ్నీ లివర్ చనిపోయిన ప్రతి గుండె అందరు నోరు తెరవండి పెద్దగా కేకలు అనేక మంది గుండె ఛాతీ నొప్పి నొప్పి ఛాతీ నొప్పి ఎప్పుడే స్వస్థపడాలని ప్రకటిస్తున్నా నడు నొప్పునవా నడు నొప్పునవా నడు తప్పండి నడు తప్పండి తప్పండి మీ కరుణ ద్వారా మీ కరుణ ద్వారా ప్రతి నాడు మోకాళ్ళు నొప్పునవా మోకాళ్ళని పైకి అందరూ మైదానంలో చెప్పండి పెద్దగా ప్రతి ప్రతి కుంటికాలు నడవమని అడిగే ప్రతి ఒక్కరు ప్రతి చర్మం అందరూ అడగ నోరు ముయ్యొద్దు నోరు తెరువు పరిశుద్ధాత్మ ప్రతి నోరు నింపండి నోరు ప్రతి బిడ్డను పాదాలను నొప్పి వ్యాధి ఆ చుట్టంతా తిరిగి పొట్టి పిల్లలు పిల్లల కొరకు అద్భుతం జరుగుతుంది ప్రతి పొట్టి పిల్లలు పెరగాలి ప్రతి శాప పెళ్లి కాకుండా తెస్తున్నాం
ప్రతి దుష్ట యేసు నామములో సాతాను శక్తి యేసు నామములో ఖండిస్తున్నాను. ఖండిస్తున్నాను. ఇదే సంవత్సరం యేసు నామములో కావాల్సిన వారికి పెళ్లి జరగాలి. యేసు నామములో కరుణ 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 అందరూ చెప్పండి. నా కుటుంబాన్ని కరుణించండి. నా కుటుంబాన్ని కరుణించండి. నా కుటుంబాన్ని కరుణించండి. కుటుంబాన్ని కరుణించండి. ప్రతి క్యాన్సర్ ప్రతి క్యాన్సర్ స్వస్థపడాలి. ప్రతి క్యాన్సర్ చచ్చిపోమని ప్రతి క్యాన్సర్ చచ్చిపోమని ఆజ్ఞాపిస్తున్నా. రక్త కణాలు ఉత్పత్తి అవ్వాలి. రక్త కణాలు ఉత్పత్తి అవ్వాలి. రాత్రిపూట నిద్ర పట్టుకోండి. ఇప్పుడు అందరి మీద కృమరత అందరు చేతుల్లో కాడం చేశాయా కాడం చేశాయా కాడం చేశాయా కాడం చేశాయా పరిశుద్ధాత్మ గాలి వలె రండి. చేయలేపిన ప్రతి ఒక్కరు చేయలేపిన ప్రతి ఒక్కరు కాడించే గాలి ఇప్పుడే మీ మీద వేస్తుంది. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ గాలి మీ మీద వేస్తుంది. పరిశుద్ధాత్మ చల్లని గాలి వలె ప్రతి చెయ్యి చేయలేపిన ప్రతి చెయ్యి నోరు తెరిచిన ప్రతి నోరు కాడించమని అడిగే ప్రతి నోరు ప్రతి కుటుంబం ఈ రోజు రాత్రి వీరందరిని ఆశీర్వదిస్తున్నాం. చేయలేపున ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధాత్మ చూడండి. మీరు గాలి వలె వచ్చి ఉన్నారు. గాలి వలె వచ్చి ఉన్నారు. హల్లెలూయా. మీ చేతులు తాగుతున్నారు అంటే మీ అర్థం మీ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నారు. మీకేం కావాలి ఇప్పుడు అడగండి. కాడించే దేవుణ్ణి పెద్దగా కేకలు వేసి ఆర్భాటం చేసి అడగండి. కాడించే యేసయ్య కాడించే యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా మీరు అడిగే ప్రతి కార్యం ఈ రోజు రాత్రి మీరు పొందుకోవాలి. చేతులు లేపిన మైదానంలో ఉన్న కాడించమని అడిగే ప్రతి కుటుంబాన్ని అత్యున్నతమైన కుటుంబాలుగా యాజకుల కుటుంబంగా యాజకుల కుటుంబంగా వారొక్కరిని లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభు. ఈ రోజు రాత్రి నుండి వీరుండే ప్రదేశంలో వీరి కుటుంబాలు ఆశీర్వదించబడిన అత్యున్నతమైన సింహాసనాసుడైన యేసు ప్రభువు ఆశీర్వదించబడిన కుటుంబాలు కరుణామయుడైన యేసయ్య ఆ కుటుంబాలను ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. ప్రతి గర్భం ప్రతి అవివాహిత జరుగుతున్నందుకు మీ కోట్లాది వందనాలు చెబుతున్నాం. కాలంలో దీవెనకరమైన వర్షాన్ని ప్రతి ఒక్కరికి కురిపించమని అడుగుతున్నాం ప్రభు. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దేవుడి సన్నిధి తోడుగా ఉండాలి. దూతలు తోడుగా ఉండాలి. ఈ రోజు రాత్రి నుండి చేస్తాలుగా వీరిని మార్చండి. ఫలప్రదమైన ఆచాలుగా వీరిని మార్చండి. యేసు ప్రభు అప్పుల బాధ 50 లక్షల అప్పు 50 లక్షల అప్పు 50 లక్షల అప్పు ఎప్పుడా కొట్టివేయబడగా యేసు క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు ప్రభు అద్భుతం జరుగునుగా అద్భుతం జరుగునుగా అద్భుతం జరుగునుగా యేసయ్య మైదానంలో ఒక్కరు కూడా అప్పుల బాధ ఉండకూడదు. వీరందరినీ తలలాగా పైవారిగా అప్పించేవారిగా నియమించమని కారణించమని నియమించమని కారణించమని నియమించమని కారణించమని ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని ఈ రోజు రాత్రి నుండి శాపం అనే కాడి విర్రగొడుతున్నాం. ప్రతి విఫలతనే కాడి విర్రగొడుతున్నాం. పైకి పెరగకుండా చేసే ప్రతి కాడిని విర్రగొడుతున్నాం. ప్రతి శాపం విర్రగొడుతున్నాం. ప్రతి చీకటి బంధించగా ప్రతి మంత్ర శక్తి నిర్మూలన చేస్తున్నాం. ప్రతి శకున శక్తి నిర్మూలన చేస్తున్నాం. యేసు ప్రభునామములో ఇంటి మీద నొప్పులు కట్టివేయబడాలి. వ్యవసాయంలో నొప్పులు కట్టివేయబడాలి. ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారు. కరుణ అందరూ ఒక నిమిషం కరుణ కరుణించండి. అందరూ అడగండి పెద్దగా నిమిషం ఏది కావాలి అడగండి. ఏది కావాలో అడుగుతూ యేసయ్యా నన్ను కరుణించి నాకు చెయ్యాలి. పెద్దగా అడుగు. శాఖలు వేసి అడుగు. ఆర్భాటం చేసి అడుగు. ఆకాశం వినాలి. స్వర్గలోకం వినాలి. యేసయ్యా వినాలి. యెహోవా తండ్రి వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు వినాలి. కరుణించే తండ్రి వినాలి. కరుణించే నిత్యుడైన తండ్రి వినాలి. కరుణించే పరిశుద్ధాత్మ వినాలి. హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా కరుణించమని ఎంతమంది అడుగుతారు?
ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం మీ సన్నిధిలో స్థిరపరచబడాలి. ప్రతి కుటుంబం మీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మీ కరుణ ద్వారా వీరి తరాలు వీరి కంటి ముందే ఒక్కొక్కరు 4 తరాలు ఆశీర్వాదంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631